విజయసాయిరెడ్డి పరిస్థితి నా ఘర్కా నా ఘాటుకా అన్న పరిస్థితిలా తయారైంది. ఏంటో అనుకుని ఎవరి మాట మీదో నమ్మకం పెట్టుకుని వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఇప్పుడేమీ లేకుండా పోయింది. సాయిరెడ్డి ఇప్పుడు బయటకు చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక నానాయాతన పడుతున్నట్లు సమాచారం. పేరుకే రాజకీయ సన్యాసం ప్రకటించిన బీజేపీలో చేర్చుకుంటారని ఎదురుచూసి సాయిరెడ్డి రాజకీయ అవివేకిగా మిగిలిపోయారు. 6 నెలల క్రితం అందరినీ ఆశ్చర్యపరుస్తూ విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పోతూ పోతూ తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై 4 రాళ్లు కూడా విసిరేసి వెళ్లారు. ఆయన బీజేపీలో చేరుతున్నట్లు, ఆ దిశగానే ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తర్వాతి పరిణామాలు కూడా అది నిజమేనని నిరూపించాయి. ఈ 6 నెలల పరిణామాలు, విజయసాయి తీరు, టీడీపీ బ్యాచ్తో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేందుకు విజయసాయి వెంపర్లాడిన వైనాన్ని చూస్తే ఆయన మోసపోయి ఎటూ తేలని దుస్థితిలో ఉన్నారని చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాను తెగ పొగిడేశారు విజయసాయి. అయినా సరే బీజేపీలోకి ఆయన ఎంట్రీ సాధ్యపడలేదు.